నాటకోత్సవాలు కూడా జరగబడ్డాయి. వారికి కళారంగం కొత్త కాదు. అలాంటి ఈ ప్రేక్షకులకు అసానుభూతి కలిగించడానికి వారితో పాటు శ్రమిస్తున్న తెర వెనుక కళాకారులకు ఎటువంటి ప్రశంసలో అందవు. ఒక రకంగా చెప్పాలంటే ఏదన్నా కొంచెం లోపం జరిగితే వారికి తిరస్కారాలే, దోషములు తిరస్కారాలు లభిస్తాయి తప్ప ప్రశంసలు లభించవు. పెట్టు అంటామా అనమా, అబ్బో ఏ నాటకాలు ఆడుతుంది అని కూడా అంటాం. ఏదైనా చిన్న నాటకం అంటే గట్టెక్కేద్దామంట. అందరి గుండెల్లో దీపమై వెలిగి వెన్నెంటి ఉండే తేజమై నిలిచి మంచి మనసున్న మనీషికి మా జీవితపు తెర వెనుక నిలిచి మాము నడిపించే దివ్యమూర్తికి నా రచన ఈ తెర వెనుక అంకితం. మావయ్య గారు మీరెక్కడున్నా అందుకోండి. వినమ్ర నమస్సులతో మీ కోడలు డాక్టర్ సమ్మెట విజయ. అందుకుంటున్న మా పతిదేవులు గజల శ్రీనివాస్ గారికి వారి పేరు మీద ఇవ్వడం నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ విజయ్ గారు చాలా కాలంగా నాకు పరిచయం. బహుశా 15 సంవత్సరాలకు మించి ఆమెతో నాకు పరిచయం ఉంది. నేను కమిషనర్ ఐఎన్పిఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్న రోజుల్లో ఆమె నా దగ్గర రావడం, ఆమె రాసిన మొదటి పుస్తకం బహుశా అప్పుడే నాకు పరిచయం చేశారు వారు. దాని తర్వాత బహుశా అదొక సిద్ధాంత గ్రంథం అనుకుంటే అదే రీతిలో దాన్ని అనుసరిస్తూ తెర వెనుక లోతుగా చూసే ఒక ప్రక్రియ ఆమె పరిశోధన భాగంగా మొదలెట్టి అది ఆ ప్రయత్నం ఈ తెర వెనుక అనే పుస్తకానికి దారి తీసిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో నంది నాటకోత్సవాలు ప్రతి సంవత్సరం నేను హైదరాబాద్లోనే కాకుండా మొట్టమొదటిసారిగా నా టెన్యూర్లో జిల్లాలో ఈ నాటకోత్సవాల్ని జరిపే ఒక పద్ధతి మొదలెట్టాను ఆ రోజుల్లో. అంతకుముందు నంది నాటకోత్సవాలు కానీ టీవీ నంది అవార్డ్స్ కానీ ఇవన్నీ హైదరాబాద్లో మాత్రమే జరిగేది. అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ కాకుండా జిల్లాల్లో కనుక మనం ఈ నాటకోత్సవాల్ని లేకపోతే టీవీ అవార్డ్స్ని సినిమా అవార్డ్స్ని కనుక చేయగలిగితే మనకి ప్రజలకు దగ్గరగా వెళ్ళినట్టుందనే ఒక భావనతోని ఆ రోజుల్లో మొదలెట్టడం జరిగింది. అలాంటి నంది నాటకోత్సవాలకు నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు డాక్టర్ విజయ్ గారు అక్కడ కనిపించేది అంటే ఆమె పరిశీలించేదన్నమాట. నాటకోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, వారితో ఇంటరాక్ట్ అయ్యి వారికి మంచి పరిజ్ఞానం సంపాదించుకునే ఒక అవకాశం కలిగింది. వారు పిహెచ్డి కూడా డాక్టర్ ఏలూరి శివారెడ్డి గారి పర్యవేక్షణలో చేయడం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఇది రెండవ పుస్తకం. మంచి ఈ పుస్తకం చూస్తే ఏంటంటే ఆమెకి నాటకం మీద మంచి పట్టుందని ఒక వాస్తవం మనకు అర్థమవుతుంది. అలాగే బహుశా నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఆమెకు తపన ఉంది. ఆ తపనలో నిజాయితీ ఉంది, నిజం ఉంది, అర్థం ఉంది. అందుకోసమే ఒక మంచి పుస్తకాన్ని ఆమె తేయగలిగింది. ఎందుకంటే చాలామంది ఆలోచించారు. ఎప్పుడు మనం నటుల గురించి ఆలోచిస్తాం, కొంతవరకు రచయిత లేదే నాటకానికి అస్తిత్వం లేదు. దర్శకుడి గురించి ఆలోచిస్తాం. ఒక నాటకం ప్రదర్శన జరిగినప్పుడు సాధారణంగా ప్రేక్షకులు కానీ లేకుంటే అభిమానులు కానీ ఎవరు రచించారనేది గమనిస్తారు, దర్శకుడు ఎవరిని గమనిస్తారు. రచయితనేమో
దానికి కంప్లీట్గా బాధ్యత వహించి ఆ నాటకం యొక్క అస్తిత్వానికి బాధ్యుడిగా నిలిస్తే దర్శకుడు అక్షర రూపాన్ని దృశ్యమానంగా అతను కన్వర్ట్ చేయడం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇంతవరకే మనకి ఫోకస్లు ఉంటాయి, కానీ తెర వెనక మనకి సినిమా కానీ టెలివిజన్ కానీ ఈ రెండు రంగాన్ని కూడా పరిశీలించినప్పుడు మనకి 24 క్రాఫ్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. 24 క్రాఫ్ట్స్ నాటకానికి కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు ఒక నటుడు రంగస్థలం మీద బాగా విజయవంతంగా నటించి పేరు సంపాదించినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఒక భ్రమలో ఉంటాడు. అంటే విజయం అనేది అతనే ఒక్కడే క్రెడిట్ తీసుకుంటారు, నటులు కానీ నట వర్గం కానీ అదొక భ్రమలో అతను తీసుకుంటాడన్న వాస్తవాన్ని గ్రహించడం చాలా తక్కువ. అంటే రచయిత కానీ దర్శకుడు కానీ అతను వేసే కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే మేకప్ కానీ లైటింగ్ కానీ మైక్ సెట్ కానీ తెరలు కానీ సెట్టింగ్స్ కానీ మ్యూజిక్ కానీ సంగీతం కూడా చాలా ఇంపార్టెంట్. కనుక ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరో గుర్తుకురారు. నాటకం అనేది ఒక సమిష్టి కళ. అందుకోసమే నాటకాన్ని సర్వకళ సమారోహం అని కూడా మనం చెప్తూ ఉంటాము, దృశ్య కావ్యం అని చెప్తూ ఉంటాము. పండితులైతే ఇంకా వారి భాషలో నాటకానికి చాలా నిర్వచనాలు ఇచ్చారు. అంటే నాటకం మన జీవితానికి ఒక అద్దం లాంటిది, ఒక దర్పణం లాంటిదని మన బ్రతుకు పుస్తకంలోని వ్యధలు, సుధలు, కష్టాలు, కన్నీళ్ళు, మన ఉక్రోషాలు, ఆపేక్షాలు, నవ్వులు, నిట్టూర్పులు వీటన్నిటినీ కలబోసి ఒక రచయిత మేధో మదనంలో నుంచి ఉద్భవించిన అక్షర రూపకల్పన నాటకం అని ఒక పండితుడు చెప్తే నేను చదివాను. ఈ మధ్యన ఎక్కడ చదివాను నేను. నాటకానికి చాలా పరిభాషలు ఉన్నాయి. నాటకం పరిణామం చెందుతూ ఉంది. ఆధునిక కాలంలో నాటకం యొక్క అస్తిత్వాన్ని చర్చించే డిబేట్స్ ఈ రోజుల్లో మన ముందు జరుగుతూ ఉన్నాయి. నాటకమే పునాది సినిమా కానీ టెలివిజన్ కానీ. బట్ ఆ విషయాన్ని చాలామంది గుర్తించరు. మనకి సంస్కృత నాటకాలు లేకపోతే పౌరాణిక నాటకాల నుంచి జానపద నాటకాలు లేకపోతే చారిత్ర నాటకాల నుంచి సాంఘిక నాటకాలు వచ్చాయి. సాంఘిక నాటకాల నుంచి నాటికలు అనే ప్రక్రియ వచ్చింది. నాటికల తర్వాత ఈ మధ్య కాలంలో స్కిట్స్ బాగా పెరిగాయి. ఇంకా స్కిట్స్ కూడా ఓపిక లేదు జనాలకి. ఏదో వచ్చి ఒక జోక్ వేసుకుందాము, స్కిట్ కూడా కొద్దిగా ఎక్కువ సమయం పడుతుందనే ఒక మూడ్లోకి వచ్చారు జనాలు. ఇప్పుడు మనం ఆధునిక యుగంలో, టెక్నాలజీ యుగంలో నివసిస్తూ ఉన్నాం. అందరికీ ఇది ఒక పెద్ద ప్రపంచంగా మారింది. ఇది ఉపయోగిస్తున్నారా, దురుపయోగిస్తున్నారా అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం. అంటే ఇది ఏంటంటే ఐసోలేషన్ లీడ్ చేస్తూ ఉంది. ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యులందరూ దీన్ని పట్టుకొని దీనికి అతుక్కొని ఉంటే అసలు మాటలు లేవు, ముచ్చట లేవు, ప్రేమ లేదు, అభిమానం లేదు, ఏం లేదు. ఇదే టైంపాస్ పొద్దుంచి సాయంత్రం టెలివిజన్ లేకపోతే మొబైల్. బట్ అదర్వైజ్ ఒక్కసారి ఆలోచిస్తే దీంట్లో మొత్తం ప్రపంచం ఉంది, మొత్తం విజ్ఞానం ఉంది. ఇప్పుడు కృత్రిమ మేధస్సు వచ్చిన తర్వాత మీ అందరి సమాచారం నిమిత్తం ఒక వాస్తవం చెప్పాలి. రాను రాను భవిష్యత్తులో ChatGPT వచ్చింది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని. దాని మీద చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పుస్తకాన్ని కూడా ఇది తేగలుగుతుంది. ఇది పాటల్ని తేగలుగుతుంది, మ్యూజిక్ని తేగలుగుతుంది. మన కళారంగంలో ఏదైనా చెప్పండి, అది కృత్రిమ మేధస్సు సాధించే ఒక పరిస్థితిలోకి మనం అడుగుతున్నాం. కృత్రిమ మేధస్సు మనను ఆవహించింది. ఇది వచ్చేది భవిష్యత్తు కాదు. కృత్రిమ మేధస్సు అనేది ప్రజెంట్. మన ఓటీటీ ఛానల్స్, మన మొబైల్స్, మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా ఇవన్నీ కృత్రిమ మేధస్సు ఆవహించి దానికి మనం సరెండర్ అవుతూ ఉన్నాం రోజు రోజుకి. మధ్యలో చైనావాడు 2 బాబులు వేశాడు, ఇన్స్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని. అవి జపాన్ మీద అమెరికా వేసిన బాంబుల కంటే
చాలా పవర్ఫుల్ బాంబ్స్. వారికి మన యువత సరెండర్ అయిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకునే ఒక దశకి ఈరోజు మన పిల్లలు చేరుకున్నారనడంలో అవసరం లేదు. ఈ నాటకం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మంచి నాటకం గురించి కూడా చెప్పుకున్నాడు. మంచి నాటకం అయితే ఒక పెద్ద మనిషి అంటారు, మంచి నాటకం అయితే మల్లెపూలు గుబాలించినట్టుగా ఉంటుందని. జీవితానికి ఒక తత్వం బోధించే రకంగా నాటకం ఉంటుందని. సో నాటకం ఒక దృశ్య కావ్యంగానే కాకుండా ఈ నాటక ప్రదర్శనలు అనేవి ప్రేక్షకుల్ని అంతర్ముఖులుగా చేస్తాయి. వారిలో ఒక సామాజిక జీవనాన్ని ఆవిష్కరిస్తాయి. అంతేకాకుండా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఒక నూతన కోణంలో ఆలోచించడానికి లేకపోతే అవలోకించడానికి ప్రేరేపించే ఒక శక్తి ఈ నాటక ప్రదర్శనకు ఉన్నాయని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ నాటకం అనేది ఒక సమిష్టి కళ అనేది ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు డాక్టర్ విజయ్ గారు కూడా అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక్కరికి సంబంధించిన అంశం కాదు, దీని వెనుక ఎంతోమంది ఉన్నారు. తెర వెనుక మనం చూసేది లేకపోయినా వారి యొక్క శ్రమను, వారి యొక్క మేధస్సును, వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించాలన్నది ఆమె తపన. ఇప్పుడు మనకు నాటక ప్రదర్శన అయిపోయిన తర్వాత సాధారణంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తా ఉంటే ప్రేక్షకులు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే అందరినీ పరిచయం చేస్తారు నాటకం అయిపోయిన తర్వాత. మీరు సంగీతం అని, మీరు ఇదని చెప్తా ఉంటే అందరు ప్రేక్షకులు వెళ్ళిపోతూ ఉంటారు. పాపం ఎంతో శ్రమ కూర్చి వాళ్ళ మేధను ఉపయోగించి, నైపుణ్యాన్ని ఉపయోగించి ఏదైతే నాటకానికి రక్తి కట్టించారో వారందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ గుర్తింపు, మాకు ఇంత చేసినా ఇంత శ్రమ చేసినా మాకు గుర్తింపు లేదనే ఒక బాధ అలాంటి వాళ్ళు ఉంటుంది. కాబట్టి నిజానికి నటుడిది, రచయితది, దర్శకుడిది ఎంత బాధ్యత ఉందో సాంకేతిక నిపుణులు కూడా అంతే భాగస్వామ్యం ఉంటుందనే ఒక వాస్తవాన్ని గుర్తించాలని చెప్పి డాక్టర్ విజయ్ గారి ఒక అంటే ఆర్తి ఆవేదన అనండి, అది మనందరితో పుస్తకం ద్వారా చేస్తూ ఉన్నారు. మంచి పుస్తకం, రచన శైలి బాగుంది. తెర వెనుక ఉన్న ప్రతి అంశాన్ని ఆమె స్పృశించారు. ఇలాంటి పుస్తకాలు, మరిన్ని మంచి పుస్తకాలు డాక్టర్ విజయ్ గారు మనకు అందిస్తారని మనం ఆకాంక్షిస్తూ, నాటకం సంబంధించి ఒక అంశం నేను చెప్తాను. అంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నంది నాటకోత్సవాలు చాలా బాగా ప్రమోట్ చేసేవాళ్ళం. ఊళ్ళో కళాకారులకు కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సాహం ఉండేది. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో ఒక రకంగా నంది నాటకోత్సవం ఎక్కడ జరగట్లేదు. తెలంగాణలో ఒక విషయం జరిగింది. నేనున్నప్పుడు అంటే ఆ పీరియడ్లో బాలల నాటకోత్సవాన్ని మొదలెట్టాను నేను. ఎందుకంటే నాటకం అనేది మీరు పరిశీలిస్తే ఎవరైతే వయస్సులో ఉన్నవారో వాళ్ళే నాటకరంగంలో కనిపించారు నాకు, ఒక ఏజ్ క్రాస్ అయిన వాళ్ళే. మరి వీళ్ళందరూ నాటకరంగం నుండి ఈ తరం పోయిన తర్వాత కొత్త తరానికి ఈ నాటకరంగం, నాటకాల ఎలా వస్తుంది అనేది ఒక ప్రశ్నగా మేము భావించి బాగా చర్చించి పాఠశాల స్థాయిలోనే కనుక మనం ఈ పిల్లలకి నాటకాలు వేయించి కాంపిటీషన్స్ కనుక పెట్టిస్తే ఊర్లలో అంటే హై స్కూల్ స్థాయిలో కూడా వీటిని రచించే రచయితలు ఉంటారు, దర్శకులు ఉంటారు. తెర వెనుక ఎవరైతే మనకు క్రాఫ్ట్స్ మెన్లో వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. బేసిక్ ఏంటంటే తక్కువ వయసులో ఉన్నప్పుడే నాటకం పట్ల ఎవరికైతే కాస్త అభిరుచి ఉంటుందో అటువంటి వాళ్ళకి, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అటువంటి వాళ్ళు గుర్తింపబడతారు. భవిష్యత్తులో వాళ్ళు మంచి ఆర్టిస్ట్లా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఆర్ట్ ఫామ్ని మనం ఆధునిక సమాజంలో ఇది మనకు వృద్ధిని కలిగజేయదన్న అభిప్రాయం కూడా అక్కర్లే. మనకి ఇప్పుడు ఒక్కసారి టాలెంట్ ఉంటే
వాళ్ళు సినిమాలోకి వెళ్తారు, టీవీలోకి వెళ్తారు, రకరకాల అవకాశాలు ఈ రోజుల్లో కూడా టాలెంట్ ఉంటే తప్పకుండా ఉన్నాయి. మీరు అందరూ చూస్తున్నారు, ఇండియన్ ఐడల్ చూస్తున్నారు, పాడుతా తీయగా చూశారు. అంటే ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కూడా. అంతకుముందు ఈ అవకాశాలు ఎవరికి లేవు. ఇంతకుముందు అసలు వాళ్ళకు పాడే అవకాశం లేదు. అటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి సింగర్స్ టాలెంట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, వాళ్ళకి శిక్షణ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు సంగీతంలో కూడా శిక్షణ పొంది ప్లేక్ బ్యాక్ సింగర్స్గా చాలామంది ఇప్పుడు 100 మంది వచ్చేసారు ఈ ఒక 20 yearsలో. ఈ అవకాశం ఇంతకుముందు ఉన్న రోజులు లేదు. సో అదే క్రమంలో ఒక ఆర్ట్ ఫామ్ని మనం ఇది ఒక జీవన వృత్తిగా కాకుండా ఒక కెరీర్గా కూడా మలుచుకునే అవకాశం భవిష్యత్తులో ఉంటుందని ప్రతి యూనివర్సిటీలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఈ థియేటర్ ఆర్ట్స్ కోర్సెస్ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్యాషన్ అట్లా ఉంటుంది. ఒకరికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సాహిత్యం ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే ఏదో కళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. జీవితం అంటే డబ్బులు కాదు కదా. డబ్బులు ఆనందాన్ని ఇస్తాయా, సంతోషాన్ని ఇస్తాయా, మనకు సంతృప్తిని ఇస్తాయా? డబ్బులు మాత్రం ఇప్పుడు డబ్బుల మీదనే మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ అంటే చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకునాలి, ఒక ఇల్లు, ఒక కారు, అంతే. మన జీవితం అంతే. సమాజంలో ఏం చేయాలి, సమాజానికి ఏం చేస్తాడు అన్న ఒక ఆలోచన లేకుండా ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కూడా సాగుతూ ఉంది. సురభి వాళ్ళ గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే సురభి ఆర్ట్ ఫామ్ అనేది ఇంతవరకు ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఆర్ట్ ఫాము మీకు డయస్ మీదకి వెళ్తే ఒక సురభి నాటకం కనుక మీకు ప్రదర్శన చూడగలిగితే చాలా టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు ఈ మధ్య కాలంలో శ్రీనివాస కళ్యాణం అని, ఇంతకుముందు మాయాబజార్ లాంటివి మాత్రమే వేసేవారు. ఈ మధ్య ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం అని రకరకాల నాటకాలు వేసి వాళ్ళ నాటక ప్రదర్శనని ఈవెన్ గవర్నెన్స్ కూడా చూసే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ వారికి ఎంతైతే ప్రోత్సాహం లభించాలో వారికి లభించడం లేదు. మొత్తం కుటుంబం, ఒక చిన్న బాబు పుట్టగానే డైస్ మీదకి వచ్చి ఈ నాటకంలో భాగంగా కనిపిస్తుంది. ఒక ముసలావిడ, ఒక ముసలు కూడా నాటకంలో భాగంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక 30 మంది 40 మంది మొత్తం వాళ్ళ జీవనాన్ని సురభి నాట్య మండలి కళారూపంలో వాళ్ళు ఉన్నారు. వారి కనుక ప్రభుత్వాలు కానీ లేకపోతే ఫిలాంథ్రపిస్ట్ కానీ సపోర్ట్గా ఇవ్వకపోతే ఆ ఆర్ట్ ఫామ్ ఉండదు. మరి కొన్ని సంవత్సరాల్లో సురభి అనే నాటక కళ మనకి అంతరించిపోయే అవకాశాలు, ఇట్లా చాలా కళలు అంతరించిపోయాయి మన సమాజంలో. ఏదైతే ఈ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో అన్నింటినీ మనం గుర్తించి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఫిలాంథ్రపిస్ట్ కానీ లేకపోతే పరిషత్తులు కానీ సంస్థలు కానీ ఆర్ట్కి సంబంధించిన సంస్థలు కానీ లేకపోతే సరస్వతి లాంటి సాహిత్య సంస్థ కదమ్మా ఇది ఒరిజినల్గా, ఇలాంటి సంస్థలు తప్పకుండా వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెబుతూ, ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక మంచి పని జరిగింది. నా మామిడి హరికృష్ణ నా శిష్యుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యువతని ఈ నాటక రంగంలోకి తెస్తున్నాడు. మేము పిల్లలు ఆలోచించాము, పిల్లల నాటకోత్సవాలని. అతను యువతను తెచ్చి వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టి, ఆడిషన్స్ పెట్టి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళతో నాటకాలను వేయించి సుమారుగా ఈ 10 సంవత్సరాల్లో ఒక 180 నాటకాల సృష్టి జరిగింది. ఇది ఎక్కడ జరగలేదని అనుకుంటున్నాను, మన తెలంగాణలో జరిగింది, మన కళ్ళ ముందే. సో ఆ కృషిని మనం తప్పకుండా ప్రశంసించాలి అని మీ అందరికీ తెలియజేస్తూ, డాక్టర్ విజయ్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని మంచి పుస్తకాలని మన ముందు ఇంకా తీసుకొస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.